నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. స్వేచ్ఛ అంటే బాధ్యత. అందుకే చాలామంది భయపడతారు. ప్రమాదకరమైనప్పటికీ మన నాలుకలాగా పెన్నెను స్వేచ్ఛగా ఉపయోగించడం మన సహజ హక్కు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. జూలై 1, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం రాత్రి 1:26 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:35 తిథి దశమి ఉదయం 10:27 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం అశ్విని ఉదయం 6:25 వరకు. తదుపరి భరణి. కరణము విష్టి ఉదయం 6:27 వరకు. తదుపరి భవ ఉదయం 10:27 వరకు. తదుపరి భవ రాత్రి 9:34 వరకు. తదుపరి బాలవ. యోగము సుకర్మము మధ్యాహ్నం 1:40 వరకు. తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:04 వరకు. యమగండం ఉదయం 10:42 నుండి 12:20 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి 4:14 వరకు. వర్జ్యం సాయంత్రం 5:03 నుండి 6:36 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. అమృత గడియలు రాత్రి 12:51 నుండి 2:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:46 వరకు. జూలై 1 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 10:27 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవే. అయితే దశమి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సోమవారం ఏకాదశి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో శుభకార్యాలు చెయ్యకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చెయ్యకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోను చంద్రుడు మేషరాశిలోనూ ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఏకాదశి తిథి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఇంట్లో చేస్తే సకల సుఖాలు అష్టైశ్వర్యాలు పిల్లా పాపలతో నిండు సుమంగలిగా ఉంటారని ఆ నారాయణుడే వరమిచ్చారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. నల కుబేరుడు రావణాసురుడు సోదరుడు కాదు. ఈరోజు ప్రశ్న. చిత్రకూట్ పర్వతంలో తన వనవాసాన్ని గడపమని రాముడికి ఎవరు సూచించారు? దూర్వాస మహర్షి, భృగి మహర్షి, భరద్వాజ మహర్షి, కపిల మహర్షి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. వృషభ రాశి సన్నిహితుల సహాయం పొందుతారు. ఆలోచనలు కలిసి వస్తాయి. మిథున రాశి కొత్త అంచనాలు వ్యూహాలతో ముందడుగు వేసి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి మిత్రులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. సింహరాశి సన్నిహితులు మిత్రులతో మనసులోని భావాలను పంచుకుంటారు. కన్యరాశి కొన్ని పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. తులారాశి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వృశ్చిక రాశి కొన్ని పొరపాట్లు ఆటంకాలు వచ్చినా వ్యవహారాలను చక్కదిద్దుతారు. ధనుస్సు రాశి వ్యతిరేక పరిస్థితులు మీకు అనుకూలంగా మారడంతో ఉత్సాహంగా సాగుతారు. మకర రాశి ఇంతకాలం పరిస్థితులు అనుకూలించక ముందుకు సాగని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుంభరాశి సన్నిహితుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. మీనరాశి ప్రముఖులు పలుకుబడి కలిగిన వారు తోడుగా నిలుస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.